IPL 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్ అప్ గా నిలిచింది. కప్పు గెలవకపోయినా క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా, ప్రత్యర్థులు సలాం కొట్టేలా విధ్వంసం సృష్టించింది. ఫైనల్లో KKR చేతిలో ఘోర ఓటమి మినహా రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడింది. అయితే IPL 2025లో టైటిల్ లక్ష్యంగా SRH ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో రిటైన్ ప్లేయర్ల జాబితాపై సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. BCCI రిటెన్షన్ పాలసీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ గరిష్టంగా 4 లేదా 5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో SRH ఫ్రాంచైజీ కో ఓనర్ కావ్య మారన్ ఆటపరంగానే కాకుండా ఆర్థిక పరంగానూ ఆలోచిస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ సీజన్ లో కెప్టెన్ బ్యాట్ కమిన్స్ జట్టును గొప్పగా నడిపించాడు. అయితే కమిన్స్ మినీ వేలంలో 20 కోట్లకు పైగానే పలికాడు. గత నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకుంటే కమిన్స్ కు అదే మొత్తాన్ని వెచ్చించాల్సిన పని లేదు. కానీ కమిన్స్ దానికి అంగీకరిస్తాడా అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో కమిన్స్ ను విడిచిపెట్టి రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా తిరిగి తీసుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తుంది. కానీ RTM కార్డ్ రూల్స్ గురించి ఇంకా స్పష్టత లేదు. కాగా మరికొన్ని నెలల్లో జరగనున్న IPL మెగా వేలానికి ముందు ఈ టాప్ 3 ప్లేయర్ ను సన్ రైజర్స్ విడిచిపెట్టాలని ఫిక్స్ అయింది. SRH లో మార్కరమ్ కీలక సభ్యుడే కాదు, మాజీ కెప్టెన్ కూడా. అంతేకాక సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ కు సారథి. అక్కడ కేఫ్ కు టైటిల్ కూడా అందించాడు. కానీ 2023లో SRH జట్టు పగ్గాలు అందుకున్న మార్కరమ్ కెప్టెన్ గా దారుణంగా విఫలమయ్యాడు. అయితే 2024లో ఆటగాడిగా సత్తా చాటుతాడంటే నిరాశపరిచాడు. అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో మార్కరమ్ మామకు టాటా చెప్పాలని ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. సన్ రైజర్స్ జట్టులో అత్యంత సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్ 2014 నుంచి జట్టులో కొనసాగుతున్నాడు. విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2016లో SRH టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2016-2017లో పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు. అయితే గాయాల నుంచి కోలుకుని తిరిగొచ్చిన భువి ఆ తర్వాత కాస్త పదును కోల్పోయాడు. ఈ సీజన్ లో 34 ఏళ్ల భువి 16 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో భువికి బై బై చెప్పి యువ ప్లేయర్లకు రిటైన్ ప్లేయర్ల జాబితాలో అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీ భావిస్తుంది. బాల్ తో పాటు బ్యాట్ తో కూడా మార్కో జాన్సన్ సత్తా చాటగలడు. అయితే జాన్సన్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. అంతేగాక ఈ సీజన్ లో జాన్సన్ కు తుది జట్టులో కూడా చోటు దక్కడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జాన్సన్ కు బాయ్ చెప్పాలని SRH ఫిక్స్ అయింది. IPL 2021లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు జాన్సన్. ఆ తర్వాత హైదరాబాద్ ఫ్రాంచైజీకి వచ్చాడు.